ఆంధ్ర, కర్ణాటక సరిహద్దుల్లోని చిత్తూరు జిల్లా వీకోట మీదుగా అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రామకుప్పం మండలానికి చెందిన వసంత్ కుమార్ రెడ్డి తన అనుచరులతో కలిసి కొంతకాలంగా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని ఏపీకి తరలిస్తున్నాడు. గురువారం సిఐ ఆధ్వర్యంలో బైరుపల్లె క్రాస్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టగా అటుగా వచ్చిన ఎర్టిగా వాహనం పోలీసులను చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు ఆ వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. కారులో తనిఖీలు చేయగా 23 బాక్సుల్లో 90 ml ఒరిజినల్ చాయిస్ ప్యాకెట్లు, 5 బాక్సుల్లో 90 ml సిల్వర్ కప్ ప్యాకెట్లు గుర్తించారు. దీంతో ఈ మద్యంతో పాటు కారును సీజ్ చేశారు. రామకుప్పం మండలం కవంపల్లికి చెందిన డ్రైవర్ అరుణ్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకోగా చిన్నబల్దారు గ్రామానికి చెందిన మరో నిందితుడు వసంత్ కుమార్ రెడ్డి తప్పించుకుని పారిపోయాడు. దీంతో పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ఈ దినం వీకోట ఇన్స్పెక్టర్ వాళ్ళ సిబ్బందితో పాటు రాబడిన సమాచారం మేరకు బైరుపల్లి క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి ఒక మారుతి ఎర్టిగా కారు పోలీసులను చూసి రిటర్న్ తీసుకొని పోతుంటే అందులో నుంచి ఒక వ్యక్తి దిగి పారిపోవడం జరిగింది. వెంటనే మన వాళ్ళు దాన్ని చేజ్ చేసి పట్టుకుంటే అందులో అతని పేరు అరుణ్ కుమార్ రెడ్డి అని తెలిసింది. ఇతను వచ్చేసి కవంపల్లి గ్రామం, రామకుప్పం మండలం. సో అతను ఇంట్రాగేట్ చేయడం వల్ల ఇంట్రాగేషన్లో వాళ్ళకు రిలేటివ్, సో తర్వాత స్నేహితుడైనటువంటి వసంత కుమార్ రెడ్డి పారిపోవడం జరిగింది. మాకు దొరకలేదు, ఇది అబ్స్టాండింగ్. సో ఇతని మెయిన్ థింక్ దీనికి సంబంధించి సో ఇతను పట్టుకోవడానికి మన టీమ్స్ పోయినాయి. తర్వాత వెహికల్లో మారుతి ఎర్టిగా వెహికల్లో చేస్తే 28 అట్టపెట్టెల్లో ఈ యొక్క సాకెట్స్ ఉన్నాయి. అందులో 23 అట్టపెట్టెల్లో ఒరిజినల్ చాయిస్ డీలక్స్ మిక్సీ ఉన్నవి. అదేవిధంగా 5 అట్టపెట్టెల్లో 90 ml అమృత్ సిల్వర్ కప్ ఇండియన్ బ్రాండీ వాళ్ళకి సంబంధించేవి చిన్న చిన్న 90 ml ప్యాకెట్స్, టెట్రా ప్యాకెట్స్. సో మొత్తం టోటల్గా దీనికి కాస్ట్ వచ్చేసి 1,03,495 రూపీస్ వాళ్ళ ఎంఆర్పీ రేట్ ప్రకారం వాళ్ళు కొనుక్కొని ఇక్కడికి వచ్చి ఈ పల్లెల్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ యొక్క కర్ణాటక మద్యాన్ని ఇక్కడ తీసుకొచ్చుకుంటున్నారు. సో ఇతన్ని అరుణ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. తొందరలోనే వసంత కుమార్ రెడ్డిని కూడా పట్టుకోవడం జరుగుతుంది.